నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం కొండపైన స్వామివారి వార్షిక కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవో నల్లని చక్రధరరావు ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే వర్మ, మాల కొండయ్య వీచేశారు. వీరి సమక్షంలో ఈవో చక్రధరరావు, చైర్మన్ ఐవి రోహిత్తో సహా కొత్తగా నియమించబడిన 16 మంది పాలకవర్గ సభ్యులు మరియు ఎక్స్-అఫీషియో సభ్యులతో దేవస్థానం నియామాలు అనుసరించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి సభ్యులు భక్తుల మనోభావాలకు ఇబ్బందులు లేకుండా సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు భక్తి భావంతో చూడాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి సభ్యులు భక్తుల మనోభావాలకు ఇబ్బంది లేకుండా సంబంధించి విధానపరమైన నిర్ణయాలు భక్తి భావంతో చూడాలని కోరారు. అనంతరం చైర్మన్ ఐవి రోహిత్ అధ్యక్షతన పాలకవర్గ తొలి సమావేశం జరిగింది. నిత్యాన్నదాన పథకంలో స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేయాలని నిర్ణయించారు. ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులకి విశ్వాసానికి ప్రతీక. మీ బాధ్యత భక్తుల మనోభావాలకు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఈ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరింతగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందడంలో ఈరోజు మీకు ఒక బాధ్యత అన్నది ఈరోజు దేవుని ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో మీకు ఈరోజు ఈ పదవి బాధ్యత అనేది రావడం జరిగింది. ఆ బాధ్యతను మీరు అందరూ కూడా సక్రమంగా నిర్వర్తించి భక్తులకు ఇక్కడికి వచ్చే అన్ని రాష్ట్రంగా దేశం ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులు అందరినీ కూడా వారికి సదుపాయాలైతే వారి మనోభావాలకు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని, ముఖ్యంగా మా నియోజకవర్గంలోనే ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు మరింతగా అభివృద్ధి చెందడంలో మీరు బాధ్యతగా ఉన్నారు. సేవకి మీరు దాని పదవికి పూర్తి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఇప్పుడు ఇది మన రాష్ట్రం విడిపోయాక తిరుపతి తర్వాత 2వ స్థానంలో మన అన్నవరం దేవస్థానం ఉంది. మరి అటువంటి దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరూ కూడా ఈ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు. ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ సనాతన ధర్మం ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉంది, మనందరూ ఏం ఆలోచించాలి, టెంపుల్ యొక్క పవిత్రత కాపాడుకుంటే, సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఒక 2-3 నినాదాలు ఒకసారి మన 2-3 నినాదాలు మనందరం గట్టిగా చెప్పాలి. మనందరం కూడా హిందుత్వాన్ని పులకరించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క నినాదం ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా గట్టి